Hello friends, welcome to the Banking Nexus YouTube channel. First of all, thank you for those who are watching this video for the first time. సో మనలో చాలామంది బ్యాంకింగ్ సైడ్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆల్రెడీ కెరీర్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి కొంతమంది ఉంటారు. కానీ ఎవరైతే బ్యాంకింగ్ సైడ్ కెరీర్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు లాంగ్వేజ్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ హిందీ వీడియోస్ అర్థం కాకపోవటం వల్ల, ఆ కంటెంట్ మనం నేర్చుకోకపోవటం వల్ల స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బట్ దిస్ వీడియో హెల్ప్ టు ద పర్సన్స్ హూ వాంటెడ్ వీడియోస్ ఇన్ తెలుగు. ఎవరైతే బిగినర్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్ సైడ్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారి కోసం తెలుగులో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ సైడ్ కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఈ ఇయర్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి, వాటి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, వాటి లెవెల్స్ ఎలా ఉంటాయి, మనం ఎగ్జామ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అన్ని డీటెయిల్స్ తెలిసినప్పుడే మనం బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేసుకోగలం. సో ఇన్ దిస్ 2026 సో హియర్ వీఆర్ గోయింగ్ టు సీ అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్. మరి 2026లో వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి, అవి ఎప్పుడెప్పుడు కండక్ట్ అవుతాయి, ఏ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తాయి అనేది క్వశ్చన్స్ స్టూడెంట్ మైండ్లో ఉంటాయి. సో లెట్స్ క్లారిఫై దోస్ క్వశ్చన్స్. మరి మన ఇండియాలోకి వచ్చేసరికి మెయిన్లీ 2 బోర్డ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకటి IBPS, ఒకటి SBA. సో దీస్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. అంటే ఫినాన్స్ ఎగ్జామ్ వేరుగా ఉంటాయి, లైక్ LIC, NABARD, SEBI. సో దీస్ ఆర్ ఫినాన్షియల్ ఎగ్జామ్స్. అవి వాటికంతట అవే కండక్ట్ చేసుకుంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి బ్యాంకింగ్లో IBPS, SBA. ఈ IBPS అనేది ఒక బోర్డ్ అన్నమాట. అంటే IBPS బోర్డు వాళ్ళే IBPS ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరి IBPSలో 11 బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ IBPS PO క్రాక్ చేశాడు. 11 బ్యాంక్స్లో ఏదైనా ఒక బ్యాంక్కి అతన్ని అలౌమెంట్ అనేది చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి SBI. మరి SBI ఎగ్జామ్స్ కూడా IBPS కండక్ట్ చేయొచ్చు కదా అంటే కుదరదు. SBI బోర్డ్ అనమాట. ఆ బోర్డ్ ఆ ఎగ్జామ్సే కండక్ట్ చేసుకుంటాయి. ఓన్లీ SBI బోర్డు వల్ల SBI ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేసుకుంటారు. మరి ఇక్కడ ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ డేట్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ డేట్స్, ఎగ్జామ్స్ అనేవి డిస్ప్లే చేశాను. మరి PO అంటే ఏంటి, క్లర్కల్ అంటే ఏంటి, అసలు ఎగ్జామ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకుందాం. సో PO అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. బట్ క్లర్కల్ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ IBPS RRB క్లర్క్ రాశాడు. అతను ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయితే హీ విల్ గెట్ ఏ జాబ్. బట్ PO వచ్చేసేవరకు ప్రిలిమ్స్ అవ్వాలి, మెయిన్స్ అవ్వాలి, ఇంటర్వ్యూ అవ్వాలి. మరి ఎలా ఉంటుంది, ఆ లెవెల్స్ ఎలా ఉంటుంది, టఫ్నెస్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏంటనేది చూసుకుందాం. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి SBI PO. రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 8th June to 8th July. ఎగ్జామ్ డేట్ అనేది పర్టికులర్గా ఇవ్వలేదు కానీ బట్ మేబీ ఇన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నెక్స్ట్ IBPS SO. మరి ఇక్కడ PO ఉన్నాయి, క్లర్క్ ఉన్నాయి, SO అంటే ఏంటి అనేది ఒక డౌట్గా ఉండొచ్చు మీకు. SO అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ SOలో ఎలాంటి పోస్టులు ఉంటాయంటే లా, IT ఆఫీసర్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ CSE చేశాడు, హీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద IBPS SO. అంటే ఫస్ట్ రౌండ్ నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ క్వాంట్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేవి ఉంటాయి. బట్ సెకండ్ రౌండ్ వచ్చేసేవరకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ డన్ ద CSE కోర్, so he will get the CSE subjects. If he done the agriculture course, he will get the agriculture related questions. So like that. సో ఈ IBPS SO అనేది ఎవరైతే కోర్ సబ్జెక్ట్ వైపు స్టడీ చేశారో వాళ్ళకి బెస్ట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ June to July అండ్ ప్రిలిమ్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ August 29 అండ్ మెయిన్స్ విల్ బీ 1st November. అండ్ లైక్ దట్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ ఐ హ్యావ్ డిస్ప్లేడ్ హియర్, యూ కెన్ సీ. సో మరి ఇక్కడ 21 to 28, 20 to 28, 18 to 44 అనేది నేను రాశాను కదా. ఎందుకు రాసాను ఒకసారి చూడండి. SBI క్లర్క్ అనేవారికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసేవరకు 21 to 28 ఇయర్స్ ఉండాలి. బట్ IBPS క్లర్క్ వచ్చేసేవరకు 20 to 28. అంటే అన్ని ఎగ్జామ్స్కి సిమిలర్గా ఉంటుందంటే కాదు, ఒక్కొక్క ఎగ్జామ్స్కి ఏజ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ IBPS RRB క్లర్క్ తీసుకుందాం. IBPS RRB క్లర్క్ అంటే 18 ఇయర్స్ ఇప్పుడే వచ్చిన వాళ్ళు, 19 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. బట్ SBAకి వచ్చేసేవరకు 20 to 30 ఇయర్స్ అనేది ఉండాలి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ PO అండ్ క్లర్క్. మరి ఈ ఎగ్జామ్స్ అన్నీ నోటిఫికేషన్ వదిలాడు, మనం ఇప్పుడు చూసుకుందాం. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంది, SBI.
సో ఎవరైనా కానీ మా అబ్బాయి ఎస్బీఐలో జాబ్ చేస్తున్నారంటే ఆ వాల్యుయేషన్ వేరుగా ఉంటుంది కదా. కానీ ఆ వాల్యుయేషన్ తగ్గట్టే కూడా ఎగ్జామ్ కండక్టింగ్ అనేది మాత్రం అలాగే హైగా ఉంటుంది అనమాట. అంటే ఐబీపీఎస్కి ఉన్నంత ఈజీ మీడియం లెవెల్ ఎస్బీఐకి ఉండదు. ఎస్బీఐ బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్ డిఫికల్టీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరి బిగినర్స్ కదా, మేము ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. కానీ మనకి ఒక బెస్ట్ స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ కెన్ క్రాక్ ద ఎస్బీఐ ఎగ్జామ్స్. సో ఫస్ట్ వీ రిఫర్ టు ద ఎస్బీఐ పీఓ. మరి అప్కమింగ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎస్బీఐ పీఓ కదా. మరి ఎస్బీఐ పీఓలో ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి మనం చెప్పుకున్నాం కదా. పీఓ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఐబీపీఎస్లో మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కానీ ఎస్బీఐ పీఓ వచ్చేసేవారికి టోటల్గా 5 రౌండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసేవరకు ప్రిలిమ్స్, మెయిన్స్, థర్డ్ది సైకోమెట్రిక్ టెస్ట్, ఫోర్త్ది జీడీ అంటే గ్రూప్ డిస్కషన్, ఫిఫ్త్ది ఇంటర్వ్యూ. ఇక్కడ జీడీ అంటే గ్రూప్ డిస్కషన్, లైక్ కొంతమంది ఎస్బీఐ బోర్డు వాళ్ళు వచ్చి ఒక 10 to 5 మెంబర్స్ కూర్చుని మనల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. అంటే మనం బాడీ ఆఫ్ లాంగ్వేజ్ ఎలాగుంది, ఏంటి, బ్యాంకింగ్ సైడ్ అసలు మనకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ 5 అంటే 5th ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ మెయిన్స్ ఇన్ పీఓ ఎగ్జామ్ దేర్ విల్ బి డెఫినెట్లీ ఇంటర్వ్యూలో మనకి బ్యాంకింగ్ సైడ్ అసలు నాలెడ్జ్ ఉందా, మనం ఏ బ్యాంకుకి రాసామన్నది పర్టికులర్గా ఆ బ్యాంక్ మీద క్వశ్చన్స్ అనేది అడగటం జరుగుతూ ఉంటుంది. మరి ఫస్ట్ రౌండ్ చూసుకుంటే ప్రిలిమ్స్లో మెయిన్లీ ఏమేమి లాంగ్వేజెస్ ఉంటాయి? 3 లాంగ్వేజెస్: ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. సో ఇంగ్లీష్ అంటే మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఇంగ్లీష్ తెలుసు అనుకుంటాం. బట్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే కొంచెం మనం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి స్కూల్ లెవెల్ కంటే. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. బట్ ఇన్ మెయిన్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్స్. డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇందాక చెప్పాను కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సైడ్ నాలెడ్జ్ ఉందా లేదా అని ఇంటర్వ్యూలో చెక్ చేస్తారని. ఆ బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే అదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకింగ్ అవేర్నెస్లో కవర్ అవుతుంది. అండ్ ఎకానమీ, మనకు ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, కరెంట్ అఫైర్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీషు అండ్ లాస్ట్ గోస్ టు డిస్క్రిప్టివ్ అంటే ఏంటి, అసలు ఈ రీజనింగ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అంటే ఏంటి అనేది ఫర్దర్గా మనం చూసుకుందాం. అండ్ థర్డ్ వచ్చేసేవరకు సైకోమెట్రిక్స్, జీడీ అండ్ ఇంటర్వ్యూ చూసుకుందాం. సో నెక్స్ట్ ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్. మరి ప్రిలిమ్స్లో మనం చెప్పుకున్నట్టు 3 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్లీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐబీపీఎస్ కానీ ఎస్బీఐ కానీ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నేను ఎగ్జామ్ రాశాను అనుకో, ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఆ బోర్డు అనే వాళ్ళు ఏం చేస్తారు, కట్ ఆఫ్ వదులుతాడు. లైక్ ప్రిలిమ్స్ 100 మార్క్స్కి 60 మార్క్స్ కట్ ఆఫ్ అని వదులుతాడు. అంటే ఒక పర్సన్ 60 మార్క్స్ అబౌవ్ సెక్యూర్ చేసినప్పుడే లేదా 60 మార్క్స్ సెక్యూర్ చేసినప్పుడే అతను ప్రిలిమ్స్లో క్వాలిఫైడ్ అని అర్థం అనమాట. కానీ ఇక్కడ ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్కి అనేది సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్, క్వశ్చన్స్, మార్క్స్, టైం అనేది ఇచ్చాను. ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, టైం 20 minutes. క్వాంట్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 minutes. రీజనింగ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అండ్ 20 minutes. అంటే ఓవరాల్ క్వశ్చన్స్ ఎన్ని 100, మార్క్స్ ఎన్ని 100 అండ్ ఈచ్ క్వశ్చన్ గోస్ టు 1 mark. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark ఉంది. టోటల్ టైం అంతా 60 minutes. సో 1 hour అనేది మనకి ఇస్తారనమాట. మరి ఇక్కడ నో సెక్షనల్ కట్ ఆఫ్ అన్నాం కదా, అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు అసలు ఇంగ్లీష్లో నాలెడ్జ్ లేదు, నాకు క్వాంట్ రీజనింగ్ మాత్రమే వచ్చు అనుకున్నాను. అంటే మీరు 30 60 నేను స్కోర్ చేయగలను, లేదా 25 అంటే 50 మార్క్స్ నేను ఈజీగా తెచ్చుకోగలను, నాకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేదు అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఇదొక మనకి ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు సెక్షనల్ కట్ ఆఫ్ అంటే ఇంగ్లీష్లో రాకపోయినా ఓవరాల్గా మార్క్స్ అనేది కట్ ఆఫ్ స్కోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఎస్బీఐ ప్రిలిమ్స్లో 100కి 65 పెట్టారు. అంటే నేను 65 ఓవరాల్ స్కోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, 60 స్కోర్ చేసుకున్నాను. ఇంగ్లీష్లో ఒక
5 వచ్చినా కానీ చాలా అనమాట. అలాగా సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. సో దిస్ ఈస్ ఏ ప్లస్ పాయింట్ ఫర్ దోస్ హూ ఆర్ స్టార్టింగ్ బిగినర్స్. ఎస్బీఐ అంటే టఫ్ కదా అనుకుంటారు, కానీ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ అనేది ఉంది. అంటే 1/4 0.25 అనేది తీస్తారు. ఒక క్వశ్చన్కి 1 మార్క్ వస్తే 1 మార్క్, రాకపోతే -2.05 అనమాట. 0.25 మార్క్స్ అనేది కట్ అవుతూ ఉంటుంది. మరి బిగినర్స్ కదా, మేము ఎలా స్కోర్ చేసుకోవచ్చు, మార్క్స్ స్కోర్ అవుతాయా అంటే ఈజీగా మనం క్వాంట్లో 20 to 22 బిగినర్స్ స్కోర్ చేసుకోవచ్చు. రీజనింగ్లో కూడా ఈజీగా 25 to 30 అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ అనేది ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో వచ్చేసేవారికి మేము ఇంగ్లీష్లో కొంచెం లో బిగినర్స్ కాబట్టి తక్కువ వస్తాయి అన్న పర్వాలేదు, ఎందుకంటే సెక్షనల్ కట్ ఆఫ్ కాబట్టి. బట్ మెయిన్స్కి వెళ్ళేవరకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రీజనింగ్ అండ్ కంప్యూటర్ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్, టైం 50 minutes. డిఐ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంట్ 30, 60, 45. మరి జీకే బ్యాంకింగ్ నాలెడ్జ్ అనేది 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 minutes. ఇంగ్లీషు 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 40 minutes. సో ఓవరాల్ క్వశ్చన్స్ ఎన్ని 170, మార్క్స్ 200, టైము 3 hours. ఇది 4th లెవెల్ వరకే. కానీ 5th లెవెల్ ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఈమెయిల్ రైటింగ్ ఉంది, సిట్యువేషన్ అనాలిసిస్ ఉంది, రిపోర్ట్ రైటింగ్. అంటే ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్టివ్ రైటింగ్తో కలిపి 173 క్వశ్చన్స్, మార్క్స్ 230 మార్క్స్. నాకు 230 మార్క్స్కి కట్ ఆఫ్ ఒక 150 పెట్టారనుకున్నాం. ఆ 150 రావాలంటే సెక్షనల్ కట్ ఆఫ్లు కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ 60 మార్క్స్కి ఖచ్చితంగా ఒక స్టూడెంట్స్ 15 మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. 60 క్వశ్చన్స్కి 15 మార్క్స్, 60 మార్క్స్కి 15 మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవాలని సెక్షనల్ కట్ ఆఫ్ పెట్టాడు. అంటే ఒక స్టూడెంట్ ఏం చేయాలి? కంపల్సరీగా రీజనింగ్ అండ్ కంప్యూటర్లో 15 స్కోర్ చేసుకోవాలి. డిఐలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిఐ అండ్ క్వాంట్లో 60 మార్క్స్ ఉంది. నీకు 60కి 50 వచ్చి రీజనింగ్లో 60కి 8 మార్క్స్ వచ్చినాయి అనుకో, సో అన్క్వాలిఫైడ్, అంటే మెయిన్స్లో అన్క్వాలిఫైడ్ అన్నమాట. సో అలాగా సెక్షనల్ కట్ ఆఫ్లు అనేవి ప్రతి వాటికి ఉంటుంది. వాటికంటే ఎక్కువే తెచ్చుకోవాలి. సో మరి బిగినర్స్ కదా మేము తెచ్చుకోవచ్చుగా అంటే, మనం చెప్పినట్టు బెస్ట్ స్ట్రాటజీతో వీ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో మరి డిస్క్రిప్టివ్లో ఈమెయిల్ రైటింగ్ అంటే ఏంటి అంటే, మనం చిన్నప్పుడు ఇంగ్లీష్లో చదువుకున్నట్టే కానీ ఒక టీచర్కి, ఒక పేరెంట్కి, లేకపోతే బోర్డుకి మనం ఏం చేస్తూ ఉంటాము, ఎగ్జామ్ అనేది లెటర్ రైటింగ్ అనేది రాస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే లైక్ మున్సిపాలిటీ కూడా మా రోడ్లు బాగోలేదు అని చెప్పేసి, లేకపోతే ప్రిన్సిపల్కి లీవ్ తీసుకుంటాం, మనం ఈమెయిల్ రాస్తాం కదా. సో అలాగే ఈమెయిల్ రైటింగ్. సో ఓవరాల్ ఈమెయిల్ రైటింగ్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఒకటి మాత్రం అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ గోస్ టు 10 మార్క్స్. అండ్ సిట్యువేషన్ అనాలిసిస్ అనేది సెకండ్. సిట్యువేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిట్యువేషన్ ఇస్తారు, లైక్ యు ఆర్ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్స్ బర్త్డే. సో డిస్క్రైబ్ దట్ సిట్యువేషన్స్. అంటే మనం మన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, అక్కడ సిట్యువేషన్ ఏంటి, లేకపోతే మీ ఫాదర్తో నువ్వు ఎలా డిస్కస్ చేస్తావు, లేదా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు, మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు పలానా ప్రిన్సిపల్తో ఒక కన్వర్జేషన్ ఏంటి, ఆ సిట్యువేషన్ ఏంటి అనేది ఇస్తారు. అదర్వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినట్టుగానే 2020లో కోవిడ్ అనేది చాలా పాండమిక్గా ఉందన్నమాట. సో కోవిడ్ ఆ సిట్యువేషన్ గురించి నీ స్పందన ఏంటి అనేది అడుగుతాడు. సో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ మాత్రం మనం అటెంప్ట్ చేయాలి, దానికి కూడా 10 మార్క్స్. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ అంటే ఏంటి, మనం ఏదన్నా సబ్మిట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిట్యువేషన్ ఇస్తారు, దాని గురించి రిపోర్ట్ చేయాలి అంటే, ఇప్పుడు న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ని రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకు ఒక క్లూ ఇస్తారు, దాన్ని బట్టి మనం ఆ డిస్క్రిప్టివ్ అనేది రాయాలన్నమాట, రిపోర్ట్ అనేది రాయాలి, అంటే పైన సబ్మిట్ చేసేటట్టుగా రాయాలి. సో 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ ఇస్తారు, దట్ గోస్ టు 10 మార్క్స్. ఓవరాల్గా ఎన్నైనా 30 మార్క్స్. సో 30 మార్క్స్ 30 minutes. సో ఓవరాల్ మెయిన్స్ ఎగ్జామ్ అంతా 230 మార్క్స్ అండ్ టైం 3 hours 30 minutes. మరి మనం దీంట్లో బిగినర్స్ కాబట్టి ఈజీగా క్రాక్ చేయగలమా అంటే, రీజనింగ్కి వచ్చేవరకు అట్లీస్ట్ 20 మార్క్స్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేసుకోగలం. డిఐ అండ్ క్వాంట్లో కూడా 20 మార్క్స్ డెఫినెట్లీ బిగినర్స్ స్కోర్ చేసుకోగలరు.
అండ్ జీకేకి వచ్చేసరికి 8 to 12 క్వశ్చన్స్ బిగినర్స్ ఇట్స్ ఎనఫ్. అండ్ ఇంగ్లీష్ 22 to 25 ఈజీలీ వీ కెన్ స్కోర్. మరి ఇవన్నీ 20, 12 మార్క్స్ 25 అంటున్నాం కదా, అంటే ఇవి స్కోర్ చేసుకున్నామంటే కంపల్సరీ మీరు సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అయినట్టే. సెక్షనల్ కట్ ఆఫ్ అలాగే ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అయినప్పుడు మనం కంపల్సరీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్కి మనం రీచ్ అవ్వాలి. సెక్షనల్ కట్ ఆఫ్ మాత్రం బిగినర్స్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మరి మెయిన్స్ ఇంటర్వ్యూ 75-25 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ మెయిన్స్లో బాగా స్కోర్ చేశాడు, ఇంటర్వ్యూకి వచ్చేసేవరకు ఏం చెప్పలేదనుకో, హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ దట్ పోస్ట్. అంటే మెయిన్స్లో బాగా రాశాడు కానీ ఇంటర్వ్యూ చెప్పలేకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ బాగానే రాశాడు, ఇంటర్వ్యూ కొద్దిగా పర్వాలేదనుకో, అతను మెయిన్స్లో బాగా స్కోర్ చేశాడు కాబట్టి ఇంటర్వ్యూలో కవర్ అయిపోతుంది. అలా కాకుండా మెయిన్స్లో చాలా తక్కువ వచ్చినాయి, ఇంటర్వ్యూలో బాగా చెప్పినా కానీ వెయిటేజ్ అనేది తగ్గిద్ది. సో ఎవరైతే బిగినర్స్ అయినా ఎవరైనా స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కానీ మెయిన్స్ ఇంటర్వ్యూ 75-25 కాబట్టి కంపల్సరీ మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి. మరి నెక్స్ట్ ఈ క్వాంట్ అంటే ఏంటి, రీజనింగ్ అంటే ఏంటి, ఇంగ్లీష్ అంటే ఏంటి, వీటిలో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, అసలు ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బిగినర్స్ మనం స్టార్ట్ చేయొచ్చు అనేది చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసేవరకు క్వాంట్. మరి ప్రిలిమ్స్లో క్వాంట్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. మనం చెప్పినట్టుగానే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ నెగిటివ్ అనేది 0.25 మార్క్స్ ఉంటుంది. కానీ ప్రిలిమ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. మరి టాపిక్స్ ఏంటనేది చూసుకుందాం. డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్ అనేవి కనపడతాయి. అంటే మన స్కూల్ డేస్లో చూసినట్టుగానే ఒక పై చార్ట్ ఇచ్చేసి ఒక పై చార్ట్లో 25%, 35% అనేది ఒక రౌండ్గా సింబల్ ఉండి ఆ పై చార్ట్లో అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ బార్ చార్ట్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 నెంబర్స్ ఇచ్చి నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది క్వశ్చన్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ అనేది ఒక సబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్లో ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి. అర్థమెటిక్ అంటే ఓన్లీ సింగిల్ టాపిక్ కాదు, మనం చూసుకుంటే రేషియో అండ్ ప్రపోర్షన్, నంబర్ సిస్టమ్, మిక్చర్ అండ్ ఎలిగేషన్, బోర్డ్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, యావరేజ్, ఏజెస్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం, వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇలా టాపిక్స్ అనేవి అర్థమెటిక్లో ఉంటాయి. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 to 5 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి క్వాంటి టాపిక్స్. మరి వీటిలో మోస్ట్ వెయిటెడ్ టాపిక్ ఏంటిది, డిఐ 10 to 15 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 20 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మనకి క్వాంట్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్, ప్రిలిమ్స్లో 30 క్వశ్చన్స్. 30లో 15 క్వశ్చన్స్ మనం కవర్ చేసామంటే ఖచ్చితంగా మనకి హాఫ్ ఆఫ్ ద స్కోరింగ్ అనేది మనం చేసుకుంటున్నాం. మరి డిఐ బిగినర్స్ కష్టమా అంటే మనం డిఐ డైలీ 2 sets 3 sets ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఈజీ. మరి డిఐ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఏం రావాలంటే పర్సంటేజెస్ రావాలి, ఫ్రాక్షన్స్ రావాలి, స్క్వేర్ రూట్స్ రావాలి, క్యూబ్ రూట్స్ రావాలి. మరి ఇవన్నీ తర్వాత మనం ఫర్దర్ వీడియోస్లో అన్నీ కవర్ చేస్తాను. మనకి ఏ అయితే టాపిక్స్ మెయిన్ వెయిటేజో బిగినర్స్గా మనం ఎలా స్కోర్ చేయగలం ఆ టాపిక్ ఎవ్రీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3 to 5 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్లో వెయిటేజ్ అనమాట. అర్థమెటిక్లో 10 to 15 క్వశ్చన్స్ ఆస్కింగ్. సో అంటే ఇక్కడ ఒక 15, ఇక్కడ ఒక 15 లేదా 10 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ అంటే దగ్గరగా ఇక్కడే ఎంత అవుతుంది, మనకి 20 క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి డిఐ అర్థమెటిక్. లేదా ఒక 15 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి అండ్ మిగతా క్వశ్చన్సే కదా ఇవన్నీ. కానీ ఈ క్వాంట్ ఎవరైతే బిగినర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే క్వాంట్ చాలా ఈజీగా అనిపించింది, స్కోరింగ్ కూడా పెరిగిద్ది అంటే సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్ అనేవి చాలా ఈజియెస్ట్ టాపిక్. ఎంత బిగినర్స్ అయినా కానీ ఖచ్చితంగా ఈజీగా నేర్చుకుంటారు. ఈజీగా 5 క్వశ్చన్స్ అనేవి
చేయొచ్చు అన్నమాట. మరి సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్స్ రావాలంటే మనకి టేబుల్స్ రావాలి, స్క్వేర్ రూట్స్ రావాలి, క్యూబ్ రూట్స్ రావాలి, పర్సంటేజ్ రావాలి. మరి ఇవన్నీ తెలిసిన తర్వాతే సింప్లిఫికేషన్ అనేది సాల్వ్ చేయగలం. సింప్లిఫికేషన్ వస్తే డిఐ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలం. మరి సింప్లిఫికేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది, ఫ్రాక్షన్స్ ఈజీ మెథడ్స్, స్క్వేర్ రూట్స్ ఈజీ మెథడ్స్ అని నేను ఫర్దర్ వీడియో చేస్తాను. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకి తెలిసింది, చిన్నప్పటి నుండి మనం స్కూల్లో నేర్చుకుంటూనే ఉంటాం. ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చి పాలినామియల్ ఈక్వేషన్స్ రూట్స్ కనుక్కోమంటారు. సో దట్ ఈక్వేషన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 to 5 క్వశ్చన్స్. డేటా సఫిషియన్సీ 2 to 3 క్వశ్చన్స్. మరి డేటా సఫిషియన్సీ అంటే ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్కి తగ్గట్టు క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది అడుగుతారు. సో అవి కూడా ఫర్దర్ వీడియోస్లో కవర్ చేస్తాను. మిస్సింగ్ నెంబర్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నెంబర్స్ ఇచ్చి నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ ఏంటి, తర్వాత నెంబర్ ఏంటి, లేదా ఫుల్ నెంబర్ సిరీస్ ఇచ్చి ఏది రాంగ్ నెంబర్ మధ్యలో అనేది తెలుసుకుంటాం. సో అవి కూడా ఫర్దర్గా నేను అన్ని విత్ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ మేక్ వీడియో. సో నెక్స్ట్ పర్సంటేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి క్వాంట్ రావాలి అంటే స్క్వేర్ రూట్స్, టేబుల్స్ ఎలాగో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తే డిఐ వచ్చేసిద్ది, అర్థమెటిక్ కూడా వస్తుంది అనమాట. సో ఇవి క్వాంట్ టాపిక్స్ వెయిటేజ్. మరి బిగినర్స్ విత్ నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్, డిఐ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో మనం ఈజీగా 16 to 17 క్వశ్చన్స్ స్కోర్ చేసుకోగలం. 30లో 15 to 17 క్వశ్చన్స్ అంటే ఈజీగా స్కోర్ చేసుకోగలం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సఫరింగ్ విత్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓన్లీ. మాకు ఇంగ్లీష్ రాదు, లేదా ఇంగ్లీష్ చదివిన స్కోరింగ్ పోతుంది అనేవాళ్ళు చాలామంది అంటారు. మరి దీంట్లో కూడా నెగిటివ్ ఉంటుంది కదా, ప్రిలిమ్స్లో 0.25 మార్క్స్, కానీ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, కానీ మెయిన్స్లో ఉంటుంది కదా. ఇంగ్లీష్ ఎలా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ అసలు ఇంగ్లీష్లో టాపిక్స్ ఏమనేది చూసుకుందాం. ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, పారాజంబుల్స్, మిస్స్పెల్డ్, ఫిల్లర్స్, మ్యాచ్ ద కాలమ్, కనెక్టర్స్, వర్డ్ స్వాప్, ఫేజ్ రీప్లేస్మెంట్, క్లోజ్ ద టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఫైండ్ కరెక్ట్ సెంటెన్స్, వర్డ్ యూసేజ్. ఇవి ఇంగ్లీష్లో టాపిక్స్. కానీ వీటిలో ఏమి మనం బాగా నేర్చుకుంటే బిగినర్ స్కోరింగ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ది రీడింగ్ కాంప్రహెన్షన్, ఆర్సీస్ మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి కూడా 10th స్టాండర్డ్ నుండి మనకి ఇంగ్లీష్లో కొన్ని పారాగ్రాఫ్స్ ఇస్తారు. పారాగ్రాఫ్స్ ఇచ్చి ఖచ్చితంగా వాటి కింద క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 ఆర్సీస్ అంటే 10 క్వశ్చన్స్ మనకి కంపల్సరీ ఉంటాయి. వాటిలో 1-2 పోయినా కానీ మనం కంపల్సరీగా 8 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేసుకోగలం. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్ అంటే ఒక వర్డ్స్ ఇచ్చేసి ఎర్రర్ ఏంటి, లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద మార్కెట్ అంటే ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్లో వర్బ్, టెన్స్, సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అలాగ ఇచ్చేసి దీంట్లో మిస్పెల్ట్ ఏంటి, లేదా దీంట్లో ఎర్రర్ ఏంటని అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద మార్కెట్, ఇట్ ఫ్యూచర్ టెన్స్ అనేది కరెక్ట్, బట్ ఐ విల్ వెంట్ టు ద మార్కెట్ అంటే వెంట ఆల్రెడీ వెళ్ళిపోయాము, ఐ విల్ ఫ్యూచరు పాస్ట్ అనేది కంబైన్డ్, సో దట్ ఈస్ ఎర్రర్, లైక్ దట్. నెక్స్ట్ స్కోరింగ్ ఎక్కడ మనం చేసుకోగలం అంటే వర్డ్ స్వాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ గేవ్ మీ అండ్ చాక్లెట్ అనేది ఒక సెంటెన్స్. సో మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ చాక్లెట్ అంటే నా ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇచ్చింది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో మై ఫ్రెండ్ చాక్లెట్ గివెన్ ఏ అని ఇస్తే, లేకపోతే ఏదైనా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తప్పుగా ఇస్తే అది వర్డ్ స్వాప్ తప్పుగా అయినట్టు. సో దాన్ని ఏం చేయాలి, మనం వర్డ్ స్వాప్ కరెక్ట్గా పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ గివ్ మీ ఏ చాక్లెట్, అంతేగాని చాక్లెట్ గివ్ మీ ఏ మై ఫ్రెండ్ ఉంది. మీరు దాన్ని వర్డ్ స్వాప్ చేయమంటే ఎలా చేస్తారు, మై ఫ్రెండ్ గివ్ మీ ఏ చాక్లెట్, లైక్ దట్. సో వీ కెన్ ఈజీలీ స్కోర్ 3 to 5 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఫేజ్ రీప్లేస్మెంట్ అంటే ఒక 4 to 5 సెంటెన్సెస్ అనేవి పార్ట్స్గా ఏబిసిడి లెక్క పెడతారు. అంటే ఐ విల్ గో టు ద మార్కెట్ ఒక సెంటెన్స్ తీసుకుందాం, ఐ విల్ ఏ
ఆప్షన్గా పెడతారు, గో బి ఆప్షన్గా, ద థర్డ్ ఆప్షన్గా, మార్కెట్ ఫోర్త్ ఆప్షన్గా పెడతారు. వీటిలో కరెక్ట్గా అంటే ఐ విల్ గో టు ద మార్కెట్ అనేది కరెక్ట్ సెంటెన్స్లో రాకుండా మార్కెట్ ఐ విల్ గో ద అని ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి, మీరు కరెక్ట్ సెంటెన్స్లో తీసుకోవాలి. సో దట్ ఈస్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్. ఇన్ దిస్ ఆల్సో వీ కెన్ స్కోర్ ఈజీలీ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెక్స్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, కానీ వాటిలో కొన్ని మిస్సింగ్ ఇస్తాడు. ఆ మిస్సింగ్ వాటిలో ఇచ్చిన కింద ఏబిసిడి ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో ఈజీ. ఇన్ ఫర్దర్ వీడియోస్ వీ విల్ కవర్ ఆల్ దీస్ టాపిక్స్. డోంట్ వరీ ఫర్ బిగినర్స్. ఇవన్నీ చెప్తుండే అయ్యో ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉందగానే అనుకోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క టాపిక్ బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇట్ విల్ బి వెరీ ఈజీ. మోస్ట్లీ స్టూడెంట్స్ ఏంటంటే వీడియోస్ ఛానల్స్ రికమెండ్ చేసి చదవమంటే మనం సఫర్ అవుతూ ఉంటాం. కానీ ఇన్ దిస్ వీడియో ఐ విల్ ప్రొవైడ్ దోస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఫైండ్ కరెక్ట్ సెంటెన్స్. ఇందాక చెప్పినట్టే ఒక సెంటెన్స్ 4-5 సెంటెన్స్లు ఇచ్చేసి దీంట్లో కరెక్ట్ ఏంటనేది అడుగుతారనమాట. నెక్స్ట్ మ్యాచ్ ద కాలం, మిస్పెల్ట్ మ్యాచ్ ద కాలం. ఇక్కడ చూడండి, మిస్పెల్ట్ కనెక్టర్స్ అనేవి అడగరు. మిస్పెల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 వర్డ్స్ ఇచ్చి దీంట్లో ఏది కరెక్ట్గా లేదు అని అడుగుతారు. సో అది కూడా వచ్చేసి ఎస్బిపిఓ ప్రిలిమ్స్లో ఉండదు. కనెక్టర్స్ అంటే ఒక 2 సెంటెన్స్ ఇచ్చి కనెక్ట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద మార్కెట్ అండ్ ఐ విల్ ప్లే ద ఫుట్బాల్. అండ్ అనేది కనెక్టర్. సో కనెక్టర్స్ కూడా ప్రిలిమ్స్లో ఉండవు. సో ఇంగ్లీష్ ఆల్సో వీ కెన్ స్కోర్ ఈజీలీ 10 to 15 క్వశ్చన్స్. బిగినర్స్ డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ రీజనింగ్. మరి రీజనింగ్ కూడా ప్రిలిమ్స్లో ఒక పార్ట్. మరి రీజనింగ్లో ఏమేమి ఉంటాయంటే పజిల్స్, సిలాయిజం, బ్లడ్ రిలేషన్, ఆర్డర్ ర్యాంకింగ్, ఇన్ఈక్వాలిటీ, ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్, డైరెక్షన్, మిసెలేనియస్ అనేవి ఉన్నాయి. సో పజిల్స్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఈజీలీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 25 క్వశ్చన్స్. మనకి రీజనింగ్లోనే క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్. 30లో 20 క్వశ్చన్స్ పజిల్సే ఆక్యుపై చేస్తున్నాయి. సో లేదా 15 క్వశ్చన్స్. మరి పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ బిగినర్స్ చేయగలమా అంటే ఈజీలీ. సో పజిల్స్ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ వీ కెన్ స్కోర్ 15 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా కవర్ చేద్దాం. నెక్స్ట్ సిలాయిజమ్స్ 3 క్వశ్చన్స్. బ్లడ్ రిలేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఇచ్చి ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి, డి ఈజ్ ద సన్ ఆఫ్ సి, లైక్ దట్ ఇస్తాడు. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అని ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి సెక్యూర్డ్ ద హైయెస్ట్ పొజిషన్, డి ఈజ్ ద లాస్ట్, ఈ ఈజ్ ద మిడిల్. సో అలాంటి ర్యాంకింగ్ ఇస్తాడనమాట. ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్స్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మనకు తెలుసు కదా. ఒక పర్సన్ నార్త్ సైడ్ ఉన్నాడు, ఆ బి అనే పర్సన్కి డి నార్త్ వెస్ట్లో ఉన్నాడు అనేది ఇస్తారు. మిసెలేనియస్ 2 క్వశ్చన్స్. మరి ప్రిలిమ్స్లో లెవెల్స్ అనేది చూసుకున్నాం. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అనేది చూస్తున్నాం. మరి బిగినర్స్ ఈజీగా మనం 100 క్వశ్చన్స్కి 60 క్వశ్చన్స్ విత్ ఇన్ 40 days వీ కెన్ ఈజీలీ సెక్యూర్ 40 మార్క్స్. మరి ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి అనేది చాలామంది మైండ్లో క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఫర్దర్ వీడియోస్లో ఐ విల్ మేక్ ద నెక్స్ట్ వీడియో విచ్ టాపిక్ ఈజ్ బెటర్ టు స్టార్ట్ ఫర్ ద బిగినర్స్. ఐ విల్ మేక్ డెఫినెట్లీ. దోస్ హూ వాంట్ దట్ వీడియో డెఫినెట్లీ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఖచ్చితంగా ఆ పీడిఎఫ్స్ కావాల్సిన సొల్యూషన్ with better strategy I will provide. So thank you for those who are watching this video again. Like, do subscribe. Thank you.